మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, మీరు రోజు మాట్లాడే వ్యక్తి, సడెన్‌గా ఒకరోజు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు చాలా స్ట్రాంగ్, మీరు చాలా కాన్ఫిడెంట్. అయినా లోపల మాత్రం మీరు బాధపడుతూ ఉంటారు. ఇది నిజంగా వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్లనా? అస్సలు కాదు. ఎదుటి వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల మీ బ్రెయిన్‌లో జరిగే డేంజరస్ సైకలాజికల్ రియాక్షన్ గురించి ఈరోజు వీడియోలో మనము తెలుసుకుందాం. అండ్ దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనే విషయం కూడా నేను చెప్తాను. సో, ఈ వీడియో ఎండ్ వరకి చూడండి. యాక్చువల్‌గా సైకాలజికల్ యాస్పెక్ట్ ప్రకారం ఇగ్నోరెన్స్ అంటే పెయిన్. మీ బ్రెయిన్‌కి ఫిజికల్ పెయిన్ అండ్ ఎమోషనల్ పెయిన్ 2 సేమ్. అంటే మీకు ఒక దెబ్బ తగిలింది మీ బాడీకి. దానివల్ల మీకు కలిగే పెయిన్, బాధ, అది నొప్పి, అది అండ్ ఎవరైనా ఇగ్నోర్ చేయడం వల్ల కలిగే బాధ, నొప్పి 2 సేమ్. మీ బ్రెయిన్ రిజెక్షన్ లాగా తీసుకుంటుంది ఇగ్నోరెన్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెసేజ్ చేశారు. వ్ వాళ్ళు రిప్లై ఇవ్వరు. వాళ్ళు ఆన్‌లైన్‌లోనే ఉంటారు కానీ మీ మెసేజ్‌ని చూడరు, రిప్లై చేయరు. అట్లాంటి టైంలో మీ బ్రెయిన్‌లో మీకొక క్వెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అరే! నేనేం తప్పు చేశాను? నేను ఇంపార్టెంట్ కాదా? అని ఆలోచిస్తారు. కానీ ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే మన బ్రెయిన్ కనెక్షన్ కోసం డిజైన్ చేయబడింది. అంటే ప్రీవియస్ డేస్‌లో ఒకప్పుడు అందరూ గ్రూప్స్‌లా ఉండేవాళ్ళు. వేటాడేవాళ్ళు, గ్రూప్స్‌లా ఉండి తినేవాళ్ళు, చేసేవాళ్ళు. ఎక్కడికెళ్ళినా గ్రూప్స్ లాగానే వెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఒక గ్రూప్ ఒక పర్సన్‌ని రిజెక్ట్ చేసింది అనంటే, ఆ పర్సన్ సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అదే ఇప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పటి వరల్డ్‌లో, ఇప్పటి డిజిటల్ వరల్డ్‌లో కూడా. ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ ఎవరైనా ఇగ్నోర్ చేస్తే దాన్ని థ్రెట్ లాగా ట్రీట్ చేస్తుందనమాట. ఏదో డేంజర్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, నిజంగా వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల మనకి పెయిన్ రాదు. మనకి పెయిన్ ఎందుకొస్తుంది అనంటే, వాళ్ళు ఇగ్నోర్ చేసిన తర్వాత మన బ్రెయిన్ క్రియేట్ చేసే స్టోరీ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీలో వాళ్ళు బిజీగా ఉండి మీకు రిప్లై ఇవ్వలేదనుకోండి. ఆలోచిస్తారు? వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు. నేను ఇంపార్టెంట్ కాదు. అందుకని వాళ్ళు నాకు రిప్లై ఇవ్వలేదు అని మీ బ్రెయిన్ మీకు ఆలోచననిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సైకాలజీ ప్రకారం దీన్ని నెగెటివ్ బయాస్ అంటారు. ఈ టాపిక్ మీద నేను వీడియో చేశాను. మనకి 100 కాంప్లిమెంట్స్ వచ్చినా, ఒక్క నెగెటివ్ విషయం జరిగినా దాని మీదనే మనం ఎందుకు ఫోకస్ చేస్తామని దాంట్లో క్లియర్‌గా చెప్పాను. వెళ్లి మన ఛానెల్‌లో ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా చాలా ఇన్‌సైట్స్ వస్తాయి. ఇక్కడ మనము షార్ట్‌లో చెప్పుకోవాలి అనంటే, మన బ్రెయిన్ నెగెటివ్ విషయాల్ని ఇమాజిన్ ఎక్కువగా చేస్తూ, ఎక్కువగా అనలైజ్ చేస్తూ ఉంటుంది. ఇదెందుకు అంటే మన సేఫ్టీ కోసం. మన బ్రెయిన్ ఇట్లా నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల మనకు అన్నెసెసరీగా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. అదేంటి అంటే, ఎవరైనా మీరు గమనిస్తే మనల్ని ఇగ్నోర్ చేసిన తర్వాతనే మనం ఆ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం వాళ్ళని చేజ్ చేస్తాం. లాస్ట్ సీన్ ఎప్పుడుంది? ఏం స్టేటస్ అప్‌లోడ్ చేశారు? ఏ టైమ్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేశారు? ఇట్లా డిజిటల్‌గానైనా మనం వాళ్ళని చేజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? వాళ్ళైతే మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు గదా! అయినా మనం ఎందుకు వాళ్ళని చేజ్ చేస్తున్నాం? ఊరికెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అంటే, దీన్నే సైకాలజీ ప్రకారం ఇంటర్మిటెంట్ రీఇన్ఫోర్స్‌మెంట్ అంటారు. అంటే వాళ్ళు మీకు ఒకరోజు కేర్ చూపిస్తారు. ఇంకొక రోజు ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళ బిహేవియర్ అన్‌ప్రెడిక్టబుల్. ఈ అన్‌ప్రెడిక్టబిలిటీ అనేది మీ బ్రెయిన్‌కి చాలా నచ్చుతుంది. అంటే ఎప్పుడు ఒకటేలాగా జరిగే థింగ్స్, ఎప్పుడు ఒకటేలాగా ఉండే థింగ్స్ అంటే మీ బ్రెయిన్‌కి నచ్చదు. ఏదైనా అన్‌ప్రెడిక్టబుల్ ఉండేదాన్ని మీ బ్రెయిన్ ఎక్కువగా కోరుకుంటుంది. ఈ నేచర్ మీ బ్రెయిన్ నేచర్ వల్ల మీ బ్రెయిన్ కావాలనే ఆ పర్సన్‌తో మీకు అటాచ్‌మెంట్ పెంచుతుందనమాట. సో, దీనివల్ల ఇట్లాంటి టైంలో అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనంటే, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అనంటే, ఇంకా మెసేజ్ చేయడం, ఎక్కువగా మెసేజ్ చేయడం, "నువ్వు నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు?" అని అడగడం, ఇట్లాంటివి చేస్తారు. లేదంటే అటెన్షన్ కోసం వీళ్ళు స్టేటస్‌లు అప్‌లోడ్ చేయడం, వీళ్ళు స్టోరీ యాడ్ చేయడం, ఇట్లాంటివి చేస్తారు. ఇది చాలా పెద్ద మిస్టేక్, బ్లండర్. ఇది చేయడం వల్ల ఏమవుతది అంటే, వాళ్ళకి మీరు చాలా డెస్పరేట్ ఉన్నారు. మీరు వాళ్ళంటే పడి చచ్చిపోతున్నారు. వాళ్ళ ఒక్క మెసేజ్ కోసం మీరు రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు అన్న మెసేజ్ వాళ్ళకి కన్వే అవుతుంది. ఈ డెస్పరేషన్ వల్ల మీరంటే వాల్యూ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, వాళ్ళింకా మిమ్మల్ని లెక్క చేయరు. సో, ఇది అస్సలు చేయకండి. పదే పదే మెసేజ్ చేయడం, లేకపోతే మీరు స్టోరీ అప్‌లోడ్ చేయడం అట్లాంటివి చేయకండి. ఇప్పటి వరకే మనం ఏం చేయొద్దు అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ న్యూట్రల్ థింకింగ్. వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు అని అనుకోవడం కన్నా, అనుకోకపోవడం మంచిది. అంటే కాన్షియస్‌గా
మేబీ వాళ్ళు బిజీ ఉన్నారేమో అని అనుకోండి కాన్షియస్‌గా. ఇంకొకటేంటి, గివ్ స్పేస్. అంటే వాళ్ళు మెసేజ్ ఇవ్వట్లేదు. ఓకే. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. మీ పనులు మీరు చూసుకోండి. ఇంకొకటి ఇది మాత్రం అస్సలు చేయకండి. ఊరికే ఫోను చూడడం మాత్రం అస్సలు చేయకండి. వాళ్ళు లాస్ట్ సీన్ ఎప్పుడు? వాళ్ళేం స్టేటస్ అప్‌లోడ్ చేశారు? వాళ్ళు స్టేటస్‌లో ఏం పెట్టారు? ఏ టైంలో పెట్టారు? ఇది అస్సలు చేయకండి. ఇది మీ పెయిన్‌ని 10 రెట్లు పెంచుతుంది. ఇది చేయకుండా మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. అంటే మీరు మీ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడం, స్కిల్స్‌ని పెంచుకోవడం, మీరు మీ న్యూ హ్యాబిట్స్‌ని పెంచుకోవడం, ఇట్లాంటివి చేయండి. మీ పర్సనల్ గ్రోత్‌కి టైమ్ ఇవ్వండి. ఇంకొక విషయం మీరేం చేయాలి అననేసంటే, మీ సెల్ఫ్ వర్త్ ఏంటి అన్నది తెలుసుకోండి. మీకు వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అనంటే, మీకు మీరంటే విలువ లేదు అని కాదు. దానికి రీజన్ ఏంటి అనంటే, ఫస్ట్ మీరు ఎవరైతే అర్హులో వాళ్ళకే మీ లవ్‌ని గాని, మీ కేర్‌ని గాని, మీ అటెన్షన్‌ని గాని ఇవ్వాలి. మీరు ఎవరైతే డిజర్వ్ చేయరో, ఎవరైతే అర్హులు కారో అలాంటి వాళ్ళకి ఇవ్వొద్దు అనన్నది మీ బ్రెయిన్‌లో ఫిక్స్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు నేను చెప్పిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. మీ దగ్గర నుంచి జస్ట్ ఇమాజిన్ చేయండి. మీ దగ్గర నుంచి వాళ్ళకి మెసేజ్ ఎళ్ళట్లేదు. కాల్ ఎళ్ళట్లేదు. మీరు అటెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అరే! ఎప్పుడు అవైలబుల్‌గా ఉండేవాళ్ళు ఎందుకు మెసేజ్ చేయట్లేదు? ఎందుకు అడగట్లేదు నేను మెసేజ్ చేయకపోయినా అని ఆలోచిస్తారు. ఇది మీరంటే మళ్ళీ ప్రేమ వల్లనో, లేకపోతే క్యూరియాసిటీ వల్లనో కాదు. ఇది లాస్ ఆఫ్ కంట్రోల్ వల్ల. యెస్. మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేయట్లేదు. మీరు వాళ్ళని చేజ్ చేయట్లేరు కదా! అప్పుడు వాళ్ళకి మీ మీద కంట్రోల్ పోతుంది అని అర్థమవుతుంది. ఇది వాళ్ళకస్సలు నచ్చదు. ఎవ్వరికైనా బ్రెయిన్ నేచర్ ప్రకారం ఈజీగా దొరికేది అసలు వాల్యూ ఉండదు. సో, మీరిప్పుడు అటెన్షన్ ఇవ్వట్లేదు కాబట్టి, వాళ్ళకి వాళ్ళంటే విలువ తగ్గిపోతుంది అని అనుకుంటారు. అది వాళ్ళకి నచ్చదు. సో, వాళ్ళు మీకు మెసేజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు మీకు మెసేజ్ చేస్తున్నారు అనంటే, అది మీరు మళ్ళీ దాన్ని పాజిటివ్‌గా కంప్లీట్‌గా తీసుకోకండి. అది మేబీ వాళ్ళ ఇగో వల్ల కూడా కావచ్చు. లేదు అననేసంటే హాబిట్. అంటే ఒకసారి మీకు మెసేజ్ చేసి, ఇంకొకసారి ఇగ్నోర్ జేయడం, మళ్ళీ మీ అటెన్షన్ కోసం సీక్ చేయడం, మళ్ళీ మీరు వాళ్ళు మెసేజ్ చేయంగానే మీరు వెంటనే రిప్లై ఇచ్చేసి, అట్లా చేయడం వాళ్ళకి నచ్చడం వల్ల, వాళ్ళు మీకు అది హాబిట్ లాగా అయిపోయి వాళ్ళకి, అది మీరు పడే బాధ వాళ్ళకి కిక్ ఇవ్వడం వల్ల కూడా, మీకు మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవ్వచ్చు. థర్డ్ రీజన్ ఏంటి అంటే అటెన్షన్ కోసం. ఇప్పుడు మీరు అటెన్షన్ ఇవ్వట్లేదు కదా! అందుకని కూడా కావచ్చు. ఇది 100% అందట్లో అని నేను చెప్పను. కొందరు బిజీగా ఉండొచ్చు. సో, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు నేను బిజీగా ఉన్నాను అని. సో, మీరు నార్మల్‌గానే ట్రీట్ చేయండి. కానీ ఎవరైనా కావాలని చేస్తున్నారా అనన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ సేమ్ బాధ పడొద్దు అని నేను కాషన్ చేస్తున్నానంతే. అండ్ ఇంకొక సింపుల్ విషయం కంక్లూజన్ ఏంటి అంటే ఒకటి అర్థం చేసుకోండి. మీకు ఎవరైనా గాని మీ వాల్యూ తెలిసిన వాళ్ళు మీకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చెయ్యరు. మిమ్మల్ని ఇగ్నోర్ చెయ్యరు. ఆహ్, వాళ్ళు డెఫినెట్‌గా మీ వాల్యూ, సెల్ఫ్ వర్త్ తెలుసుకొని మీతోని రిలేషన్ బిల్డ్ చేయాలనే చూస్తారు. కానీ కావాలని ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారు అనంటే, మీరు వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పు కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ అబ్సెన్స్ వాళ్ళకి ఫీల్ అవ్వట్లేరు. వాళ్ళు మీ అబ్సెన్స్‌ని ఫీల్ అవ్వట్లేదు అంటే, మీ ప్రెజెన్స్ అంటే వాళ్ళకి లెక్క ఉండదు. వాళ్ళు మీ ప్రెజెన్స్‌ని కూడా లెక్క చేయరు. సో, బీ కేర్‌ఫుల్ అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను వీడియో నేనెక్కడ కూడా మిడిల్‌లో గాని, ఎక్కడైనా గాని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పట్లేదు. ఎందుకంటే మీరు అట్లా చెప్తే కంప్లీట్‌గా ఫోకస్ ఉండదు అని చెప్పేసి లాస్ట్‌లో చెప్తున్నాను. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ.